ఏంద్రా? ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చి ఉండుదరా. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దరా? ఎంత మంచిగా ఉన్నది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? ఆ, అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అదే ఇష్టం. నీ పేరు? రాజు. రాజు. మీరు దొరసాని కాదు, దేవకి. కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాడు. నేను పోనీయా కదా. అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపిన కదా, మళ్ళా ఆపుతా. మీరు పోగొట్టుకున్న ఎర్రగుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతి పూలలో పోగొట్టుకున్నారు కదా. హా. అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం. ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేద్దా. వద్దులే, నీ దగ్గరనే కదా ఉన్నది. రాయ్.
దొరసాని వచ్చింది ఎవరు? పోలీస్ అయినా దొరసాని? సిద్ధా దొరా ఈ ఆటలు తగినాయరా? రాత్రి తెంపురం దొరా. మంచిది. అమీన్ సాబ్ జీప్లో 2 సప్పలు పెట్టు, అట్టనే 2 బ్రాండీ సీసులు కూడా పెట్టు. అట్నే దొరా. దొరా దసరా కదా, చిన్న దొరసానికి పాల పెట్రోల్ చూసినంటే చాలా ఇట్టం. అట్లా మన తోటకి తీసుకుపోయి చూపించుకురమ్మంటారా? ఆడ ఆలస్యం చేయని. అట్నే దొరా. మీరు తెలిసి తెలవక వాన్తోని గడిబయట అడుగుపెట్టిండు. ఇది చెయ్యరా అని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంది భుజాల మీద మూసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరి పాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను. ఏం చేయమంటారు చెప్పుండ్రి పంచం. నేను కూడా తాకినా కదా. చేసింది చాలు, విడిచిపెట్టు. ఎన్నెళ్ళేంది గంత రాత్రి కిల్లల తిరుగుడైంది, గోడ మీది జారి పడ్డైంది. ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవలో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్న ఒక ఆడు ఉండాలి కదా. దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనది ఏడికి ఓడు పండగ పూట 4 తింటారు. ఇగో గిదే నువ్వు గిట్ల ఎన్కేసుకురాబట్టే వానికి గౌరవం అవుతుంది. ఇంకీన్నే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. రేపు పొద్దుగా ఏమన్నా మూడదారు సర్దుతది అన్ని నువ్వు ఈడ నిమ్మలంగా ఉండనిస్తావా? భయపడకండి కామ్రేడ్స్,
ఈ నేలంతా పోరాటాల నెత్తుటితోనే పదినెక్కడు మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైనోళ్ళు తొందరలోనే ప్రజాకోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా